ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇంట్లో కన్నా ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా రాధికా సార్ చూసుకోండి సార్. నేనే చేయనా మేడం చూసుకోండి. ఏండి ముఖం అద్దంలో చూసుకోండి. ముఖం అద్దంలో చూసుకోండి. నువ్వు సాయంత్రం కదా వస్తావు ఆఫీస్ నుంచి మధ్యాహ్నం వచ్చావేంటి? నీకేమైనా ఇబ్బందా? సర్లే వస్తా వచ్చావు గానీ ఇప్పుడు పెద్దోళ్ళు ఎదురుకుండా ఉన్నారు, నమస్కారం డైరెక్ట్ గా పెట్టొచ్చు కదా. చూసుకోండి అంటావేంటి? చూసుకోండి. ఎదురుబడిన వాళ్ళకి ఎవరైనా నమస్కారం పెడతారయ్యా? నెట్ లో నమస్కారం పెట్టిన నెటిజన్ అంటారు. ఆయమే నెటిజన్. నెటిజన్ కాదు, సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ కి ఒక వయసు ఉంటది, కానీ నెటిజన్ ఎవర్ గ్రీన్ అంటే వయసుతో సంబంధం లేదు. బస్సులో ఎక్కడ పడతా కూర్చోచ్చు అంటున్నారు. ఏమే ఎక్కడున్నావే? రా నువ్వు. ఏమండి ఏంటండి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసారు? మధ్యాహ్నం మా బాసు లేడు, వచ్చేస్తున్నాను. ఇందా ట్విట్టర్ లో పెట్టాను కదా, చూడలేదా నువ్వు? ట్విట్టర్ లో పెట్టారా? ఇది చూడదని ఇన్స్టాలో కూడా పెట్టండి, ఆన్లైన్ లో. ఇది చూడలేదనమాట. ఆ రెండు ఎక్కడ మిస్ అయిపోతామని వాట్సాప్ లో కూడా పెట్టండి, అది కూడా చూడలేదా? చూడలేదండి. అది సంగతి. ఏం చూడకపోతే ఎలాగ నువ్వు చెప్పు? నన్ను పెళ్లి చేసుకుని నాకేం సుఖం చెప్పు? నువ్వు ఇలాగే ఆన్లైన్ ఫాలో అవుతుండాలమ్మా. ప్రపంచం అంతా ఇప్పుడు నెట్ లో ఉంటుంది, ఆన్లైన్ లో ఉంటుంది. సరే బాగా ఆకలి వేసేస్తుంది నాకు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేడివేడిగా పెట్టేసాయి. మిరపకాయ బజ్జీలా? అది వాట్సాప్ లో పంపించు చాలు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మిరపకాయ బజ్జీలు వేయాలంటే మిరపకాయని పిండిలో ముంచాలా అండి? ముంచాలి కదండి. మా ఆడవాళ్ళకి ముంచడం తెలియదండి. చప్పట్లు కొట్టండి. అది ఆడవాళ్ళకి ముంచడం తెలియదంట. ముంచడం ఒకటే వాళ్ళకు వచ్చు, ఇంకేం వచ్చు? ఇప్పుడే కదా లోపలికి వెళ్ళి ఏంటి గొడవ ఏంటి? చూడండి చెప్ప పెట్టుకుని వచ్చేసారు. దొరికిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? అంటే భోజనానికి చెప్ప పెట్టుకుంటూ వచ్చేసాడు అంటున్నా. భోజనానికా? ఇలా అర్జెంట్ గా వంట మొదలు పెట్టు. వంట అంటే ఏదో పెద్ద సొంత ప్రయోగాలు ఇలాంటి ఏం చేయకు. నువ్వు టీవీలో వస్తుంటాయి కదా బాబాయ్ హోటల్ ప్రోగ్రాము, దాన్ని చూసి యాజ్ టీజ్ గా ఉంటే టేస్ట్ అలా రాకపోయినా పర్వాలేదు, వండిన మొత్తం వీడియో తీయి. వీడియో మాత్రం అదిరిపోవాలి. తర్వాత అన్ని సైట్లు పెట్టేద్దాం దాన్ని. వెళ్ళి వంట చెయ్యి. అంటే ఎట్లా అంటే టేస్ట్ చాలా బాగుంటది, అదిరిపోద్ది. నువ్వు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా? అవును కదా. అందుకే మోసేస్తున్నావు ఇందాల నుంచి. రావయ్యా. ఏంటి బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటి? చిన్న బరింటి పైకి వెళ్తాం సార్. వెళ్ళిపోరా, మంచి లైటర్ ఎదుర్కొంటాం మేము. ఏంటి ఈ మధ్య నెట్ స్లోగా వస్తుంది మీ ఇంట్లో? సర్వర్ ప్రాబ్లం సార్. ఆడింట్లో నెట్ స్లో వస్తే నీకేమైంది? వాళ్ళ నెట్టే వాడుకుంటున్నాను నేను. అంటే మీ ఇంట్లో వైఫై లేదండి. ఒక విషయం అండి, ఒక ఇంటికి ఒక వైఫ్ చాలు, 4 ఇళ్లకు ఒక వైఫై చాలు. అందుకని వాళ్ళ వైఫై వాడుకుంటున్నాం. వాట్ ఏ డైలాగ్. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? వచ్చాడండి అరుదైన ఆర్టిస్టు. ఆ శ్రీహరికోటలో సంవత్సరానికి ఒకసారి ఫ్లెమింగో బర్డ్స్ వచ్చినట్టు ఈయన వస్తుంటాడు ఇక్కడికి. ధర్మం సే బాబయ్యా. చిక్కుపోతున్నావేంటయ్యా బాబు నువ్వు? ఏమయ్యా మంచి రీల్ తీ, మా ఇద్దరికి మంచి వీడియో తీ. మంచి రీల్ చేద్దాం. నీకు పేరు రాకపోతే నన్ను అడుగు. నువ్వు నా వెనకతలుండు. నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. అన్నా ఏంటన్నా అది? ఏంటా ఒకసారి చెయ్యండి. ఆయన జబర్దస్త్ చేయడానికో అదే ఆయన పరిస్థితి. ఓహో, జబర్దస్త్ మనిషి బయటకు వెళ్తే ఇది పరిస్థితి. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తుంటావే నువ్వు. ఇది పెట్టి పొడిచేనా? మాట బాబయ్య, ఈ డైలాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. సైడ్ మా ఆవిడ వచ్చింది. బెడ్రూమ్ లో ఉంటది మంచం, మా ఆయన కోసం రెడీ చేశాను కొంచెం. వంట అంతా చేసావు, మొత్తం అంతా వీడియో తీసావా? మర్చిపోయానండి. మరి ఇప్పుడు దాన్ని అంతా ఏం చేసుకుంటా? తీసి ఆ వంట తీసి మళ్ళీ మంచి వీడియో తీ. మొదటి నుంచి అన్ని సైట్లో పెట్టాలి చెప్పాను కదా. ఒకటేనండి, ఇది పెట్టింది తింటే కడుపే నిండుతుంది. ఇది వండిందంతా ఆన్లైన్ లో పెడితే మనసు కూడా నిండిపోద్ది. వంట మొత్తం చేయాలి నువ్వు ఇక్కడ. అయ్యో బాబోయ్, ఏమైంది? బీపీ డౌన్ అయిందా? షుగర్ డౌన్ అయిందా? ఫైల్సా?
ఏమైందిరా? ఆయన బ్యాటరీ డౌన్ అయింది. గాడిదో ఆడి బ్యాటరీ కాదే, సెల్ ఫోన్ లో బ్యాటరీ డౌన్ అయిందని చెప్పాలి. నాకు ఒక్కటేనండి బాబు, ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తాను కానీ ఆన్లైన్ లేకపోతే అస్సలు బతకలేనండి బాబు. నేను బాగా ముదిరిపోయింది. పిచ్చి ముదిరిపోయిందే. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గర తీసుకెళ్దాం. శాంత్ కుమార్ అని మంచి డాక్టర్ అన్నారు. ఇంతకేం చేస్తుంటాడు? చేస్తుంటాడు డాక్టర్ ఏం చేస్తాడు? సారీ అమ్మో నేను రానండి అక్కడికి, నాకు పనులు. వచ్చేస్తాను డాక్టర్. ఏమైంది? నీతో వచ్చిన పేషెంట్ ఎవరు? నేనే. ఇదేంటి నాకు పెట్టాడు మెసేజ్, నోటితో చెప్పొచ్చుగా. అది కాదని బాబు, ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్నా కూడా నెట్లు ఎక్కువ ఉంటున్నాడు అనమాట. అంటే అడుగు ఫోన్ కి అడిక్ట్ అయిపోయాడు. ఎక్కడే మందుకి అడిక్ట్ అయిన చూస్తాను, ఫోన్ కి అడిక్ట్ అవడం ఏంటయ్యా? ఆడు ఇంకొకటి ఉన్నాడులే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మంచి పశువుల హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడే మనతో డాక్టర్ గారు ఉన్నారు, పశువుల డాక్టర్ గారు. అదే పశువుల డాక్టర్ కదా, మనుషుల డాక్టర్. నేను డాక్టర్ గురించి మాట్లాడతాను, నువ్వు పశువే కదా ఇక్కడ. బాగా ముదిరిపోయాడు జబ్బు, తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళండి. పద, ఇతని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లోపల పదండి. ఇది లండన్ లో 2004లో వచ్చిన చాలా ప్రమాదకరమైన జబ్బు. ఏంటి అప్పుడు అక్కడ ఉన్నాడా? లేదు, అక్కడిది లేపేసి ఇప్పుడు చేస్తున్నాడు. లేపేశాడా? ఇప్పుడు చూడు, యూట్యూబ్ లో చూపిస్తాను ఈ వీడియో. అదిగో ఆన్ చేశాడు చూడు. యూట్యూబ్ లో వీడియో అంటే ఎక్కడ ఉంది యూట్యూబ్? పెట్టండి వీడియో, పెట్టండి డాక్టర్, పెట్టండి దాన్ని, వీడియో. అన్నా, నా దగ్గర దీనికి పరిష్కారం ఉంది. ఇదిగో ఏమే, ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఎప్పుడు చెప్పారు? ఇందాక పెట్టాను కదా ఆన్లైన్ లోని, అన్ని సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టలేదు, చూడలేదా నువ్వు? చూడు రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా. ఒకప్పుడు ఎడిక్షన్ అంటే ఆల్కహాల్ ఎడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాదు, ఒక 5 years నుంచి మొబైల్ అడిక్షన్ విపరీతంగా ఎక్కువ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా నిద్రలో ఫోన్ లేనప్పుడు కూడా ఇట్లా చేస్తున్నారు. అంత దాకా వెళ్ళిపోయింది. మరి దీనికి ఎలాంటి డాక్టర్స్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ లో ఉంటారో దేవుడికి తెలుసు. సో ఖుష్బూ గారు, ఈ స్కిట్, ఈ ట్రెండింగ్ ఇష్యూ మీకు ఎలా అనిపించింది? నిజంగానే ఇలాంటి చాలా అడిక్షన్స్ చూసాం. ఫోన్స్ లేకుండా అస్సలు ఉండడానికి లేవు. అన్ని సోషల్ ప్లాట్ఫామ్ లో ఎడిక్షన్ ఉంటుంది. ఈ రోజు ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, అది అన్ని సోషల్ మీడియాలో పెట్టాలి. అది బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది. అండ్ రాఘవ్ గారు, మీరు చాలా మంచి పర్ఫార్మ్ చేశారు. మీరు పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. భగవాన్ గారు, సార్ మీకెంత ఉంది సార్ అడిక్షన్ ఫోన్ అంటే? నాకు అసలు ఫోన్ లేకుండా ఇంతకు ముందు ఎలా బతికామా అని ఆశ్చర్యంగా. ఇంతకు ముందు ఎలా ఉన్నాం? మీకు ముందు ఇప్పటికే జరుగుతున్నాయి. ఇలాగే పిచ్చెక్కిపోతుంటారు ఆ అడిక్షన్ తో. చాలా బాగా చేశారు రావు గారు, కాన్సెప్ట్ బాగుంది, బాగా పెర్ఫార్మ్ చేశారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈవీవి గారు ఒక సినిమాలో కొబ్బరికాయలు తీయడానికి ఒకటి పైకి ఎక్కుతాడు, కింద ఒకడు ఉంటాడు. కొంచెం లేతగా ఉంటే తీరా అంటాడు కింద నుంచి. ఆడు అక్కడ నుంచి ఇగో ఇది వేస్తున్నా పర్లేదు అని వాడి ఫోన్ అక్కడ నుంచి. అప్పుడు ఇంకేంత లేదు, కానీ ఇప్పుడు వచ్చేసింది. అది జోక్ కాదు, అది కదా. తర్వాత ఏమో ఫేక్ న్యూస్లు. ఇంకోటి కూడా వేశారు ఒకసారి, కృష్ణ భగవాన్ గారి కొడుకుతో ఆర్జీవి గారి ఫిల్మ్. నాకు కొడుకే లేడు. ఈ స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బూ గారు? Rocket Raghava and team ki judges iche score 16 out of 20.